హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదురు చూద్దామండి. అదేంటంటే కాకర పల్లి పొడి. చాలా బాగుంటుంది ఇది. ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది అన్నమాట. నేను ఒక పావు కేజీ కాకరకాయ తీసుకుని సన్నగా తొరిగి పెట్టుకున్నాను. చూసారుగా అలాగే ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఈ కాకరకాయలన్నీ వేయించడానికి సరిపడా నూనె పోసుకోండి. పోసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి చక్కగా అటు ఇటు కలపండి. ఈ కాకరకాయ ముక్కలన్నీ చక్కగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. డీప్ ఫ్రైలా చేసుకోవాలి చక్కగా. చూసారా, అటు ఇటు బాగా కలపండి చక్కగా. లేకపోతే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. సమానంగా వేగాలన్నమాట. సమానంగా వేగేంత వరకు చక్కగా అటు ఇటు కలుపుతూ ఉండండి. 4-5 నిమిషాలకు ఒకసారి చక్కగా ఇలా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, చక్కగా ఎర్రగా వేగాలి. చూడండి చక్కగా. చూసారుగా అలాగనమాట. చక్కగా చూడండి. ఇలా వేగిపోయిన అన్న తర్వాత ఇక తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి, చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 4-5 రెబ్బల కరివేపాకు చక్కగా దూసుకుని కడుక్కుని శుభ్రం చేసుకుని ఆ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. చేసుకుని కాకరకాయ మీద వేసేసి చల్లారబెట్టుకోండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే పొడి కొట్టడానికి సరిపడా సామాన్ రెడీ చేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 50 గ్రాములు సుమారుగా వేరుశెనగ గుళ్ళు, 50 గ్రాములు సుమారుగా వేరుశెనగకాయ గుళ్ళు ఆ ప్యాన్లో వేసుకుని, ఇందుట్లో నూనె అవసరం లేదు, చక్కగా డ్రై ఫ్రై అన్నమాట. అలాగే ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు కూడా అలా వేసుకుని అటు ఇటు చక్కగా కదుపుతూ ఉండండి. ఒకే చోట ఉంటే మళ్ళీ మాడిపోతాయి. సమానంగా వేగాలి కదా చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారు, చక్కగా అటు ఇటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ధనియాలు కూడా ఒక 25 గ్రాములు ధనియాలు, 25 గ్రాములు ధనియాలు కూడా వేసుకుని చక్కగా అటు ఇటు కదుపుతూ ఉండండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10-12 ఎండుమిరపకాయ చక్కగా వేసుకోండి. వేసేసుకుని అవి కూడా చక్కగా వేగేంత వరకు అటు ఇటు కదుపుతూ ఉండండి చక్కగా. పదార్థాలన్నీ చక్కగా అటు ఇటు కదుపుతూ ఉండండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 12-15 రెబ్బలు చక్కగా ఒలిచి అవి కూడా వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా అవి కూడా వేగేంతవరకు చక్కగా అటు ఇటు కలపండి. చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత మొత్తం తీసి చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందుట్లో ఈ పల్లీలు ఇవన్నీ వేసి మెత్తగా పట్టుకోండి మిక్సీలో చక్కగా. చూసారా, ఇట్లాగనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం కాకరకాయ కరివేపాకు చల్లారిపోయి ఉంటాయి కదా, అవి బాగా చేత్తో కుదిరినంత బాగా పిసుక్కోండి, మెత్తగా కుదిరినంత అనమాట చక్కగా. ఇప్పుడు ఈ మిక్సీలో పట్టిన పొడి ఉంది కదా, పల్లి పొడి, ఈ పల్లి పొడి మొత్తం అందుట్లో వేసేయండి కాకరకాయ మిశ్రమంలో. ఇది కూడా చల్లారిపోయి ఉంటుంది, చక్కగా వేసేయండి. వేసేసి చక్కగా మొత్తం కలపండి, బాగా కలిసేటట్టు చక్కగా కలపండి. ఏం చేస్తారంటే ఒక పెద్ద నిమ్మకాయని తీసుకుని చక్కగా ఆ 2 చెక్కలని చక్కగా పిండేయండి. శుభ్రంగా పిండేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. వేసేసి అది కూడా బాగా కలుపుకోండి చక్కగా. బాగా కలుపుకోండి చక్కగా. మిశ్రమం అంతా బాగా కలిసేట్టు. చూసారా, అద్భుతంగా ఉంది కదా. ఇదే కాకరకాయ పల్లి పొడి, చాలా మంచిది. Please subscribe, share and like. Thank you.